మొదటి జ్యోతిర్లింగం గుజరాత్లో ఉన్నటువంటి సోమనాథ జ్యోతిర్లింగం. ఈ ఆలయం చంద్రుడిచే ప్రతిష్ఠింపబడింది. చంద్రుడిని సోముడు అని అంటారు. అందుకే ఈ ఆలయానికి సోమనాథ అని పేరు వచ్చింది. ఈ ఆలయం గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్రలో ఉన్నది. తన పాప విమోచనానికై చంద్రుడి ఆలయాన్ని నిర్మించినట్టు మనకి చరిత్ర చెబుతుంది. మొదటిగా చంద్రుడి ఆలయాన్ని బంగారంతో నిర్మించాడు. ఈ ఆలయం చాలాసార్లు శత్రువుల దాడులు పాలయ్యింది. భారతదేశాన్ని గజ్నీ మొహమ్మద్ అల్లావుద్దీన్ ఖిల్జీ ఆక్రమించినప్పుడు ఈ ఆలయంలో సంపద మొత్తం కొల్లగొట్టి ఈ ఆలయాన్ని పలుసార్లు ధ్వంసం చేసినట్టు మన చరిత్ర చెబుతుంది. ఈ ఆలయాన్ని పలుసార్లు తిరిగి పునఃప్రతిష్ఠించారు. 1459లో మహమ్మద్ బెగ్దా ఈ ఆలయాన్ని ధ్వంసం చేసి మసీదుగా మార్చేశారు. 1783లో ఇండోర్ మహారాణి అహల్యాబాయ్ ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. ఈ ఆలయం శిథిలావస్థకు చేరడంతో 1951లో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు ప్రస్తుతం మనం చూస్తున్న సోమనాథ్ జ్యోతిర్లింగ ఆలయాన్ని నిర్మించారు. గతంలో ప్రజలు కాశీతో సమానంగా ఈ ఆలయాన్ని కూడా దర్శించేవారు. రెండవ జ్యోతిర్లింగం శ్రీశైలంలో ఉన్నటువంటి మల్లికార్జున స్వామి. ఈ ఆలయం మన తెలుగు వారందరికీ తెలిసినదే. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉన్నది. ఈ ఆలయం కేవలం హైదరాబాద్కి 220 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. శక్తిపీఠాలలో ఒకటైన భ్రమరాంబికా దేవి కూడా ఇక్కడే వెలిసింది. ఇక్కడ పరమేశ్వరుడు తన భార్యతో భ్రమరాంబ సహిత మల్లికార్జునుడిగా వెలిశాడు. శక్తిపీఠం జ్యోతిర్లింగం ఒకటే క్షేత్రంలో ఉండడంతో ఈ క్షేత్రం ఇప్పుడు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఇక ఈ ఆలయ చరిత్ర చూస్తే పురాణాలలో వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి గణాధిపత్యం గురించి జరిగిన కథ మనకి తెలిసినదే. గణాధిపత్యం కోసం భూ ప్రదక్షిణ చేస్తున్న సమయంలో సుబ్రహ్మణ్య స్వామికి తనకంటే ముందుగా వినాయకుడు కనిపిస్తూ ఉంటాడు. పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం వల్లే ఇలా ముందుగా కనిపిస్తున్నాడని నందీశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామికి చెప్తాడు. దానికి అలిగిన కుమారస్వామి క్రౌంచ పర్వతం పైకి వెళ్లిపోయి కార్తికేయుడిగా వెలుస్తాడు. తన తప్పిదం వల్లే ఇలా జరిగిందని తెలుసుకున్న నందీశ్వరుడు కృష్ణానది తీరంలో శ్రీశైల శిఖరంపై తపస్సు చేశాడు. దానికి ప్రసన్నుడైన పరమేశ్వరుడు భ్రమరాంబిక సమేత మల్లికార్జునుడుగా ఇదే క్షేత్రంలో వెలిశాడు. ప్రస్తుతం శ్రీశైలంలో ఉన్న శిఖరమే మనకి నందీశ్వరుడు తపస్సు చేసిన చోటుగా చెప్తారు. శ్రీశైలంలో తప్పకుండా చూడవలసిన ప్రదేశాలు: సాక్షి గణపతి, భ్రమరాంబిక మల్లికార్జున స్వామి, శ్రీశైల శిఖరం. శ్రీరాముడు వనవాసంలో ప్రతిష్ఠించిన 1000 లింగాలు, పాండవులు వనవాసంలో ప్రతిష్ఠించిన 5 లింగాలు ఇక్కడే ఉన్నట్టు చెప్తారు. మీలో ఎంతమంది శ్రీశైల క్షేత్రం దర్శించుకున్నారో కమెంట్ రూపంలో తెలియజేయండి. మూడవ జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉన్న మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. ఈ జ్యోతిర్లింగం స్వయంభూగా వెలిసినట్టుగా చెప్తారు. శక్తిపీఠాల్లో ఒకటైన ఉజ్జయిని మహాకాళి ఆలయం కూడా అతి సమీపంలోనే ఉంటుంది. ఈ ఆలయం క్షిప్రా నది ఒడ్డున ఉంటుంది. ఈ నగరంలో 7 సాగర తీర్థములు, 27 తీర్థాలు, 84 సిద్ధలింగాలు, 30 శివలింగాలు, అష్టభైరవులు, ఏకాదశ రుద్రులు, వందలాది దేవతా మందిరాలు, జలకుండములు ఈ క్షేత్రంలో కొలువై ఉన్నాయి. తాంత్రిక మంత్రాలతో నడుపుతున్న ఏకైక జ్యోతిర్లింగం ఇది. ఈ ఆలయంలో శ్మశానం నుంచి తెచ్చే బూడిదతో భస్మాభిషేకం ప్రపంచంలో మనం ఏ ఆలయంలో చూడము. ఈ ఆలయ ముఖద్వారం దక్షిణముఖంగా ఉండడం వల్ల కొంతమంది దక్షిణామూర్తిగా కొలుస్తారు. గర్భగుడి శ్రీచక్ర యంత్రం తిరగేసి ఉన్నట్టుగా ఉంటుంది. ఇక ఈ ఆలయ చరిత్ర చూస్తే పూర్వం చంద్రసేనుడు అనే మహారాజు ఉజ్జయినిని పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు మహాశివభక్తుడు. ఒకనాడు చంద్రసేనుడు శివుడిని అర్చిస్తుండగా శత్రువులు రాజుని చంపడానికి గుడిని చుట్టుముడతారు. అప్పుడు శివుడు మహాకాలుని రూపం ధరించి తానే స్వయంగా శత్రువులను సంహరిస్తాడు. అప్పటి నుండి ఇక్కడ మహాకాళేశ్వరునిగా దర్శనమిస్తున్నాడు. ఈ ఆలయం 3 అంతస్తులుగా నిర్మించబడి ఉంటుంది. మొదటి అంతస్తులో మహాకాళలింగం, రెండవ అంతస్తులో ఓంకారలింగం, మూడవ అంతస్తులో నాగచంద్రేశ్వర లింగం ఉంటుంది. ఈ ఆలయంలో మహాకాళేశ్వర లింగాన్ని రోజుకో రూపంలో అలంకరిస్తూ ఉంటారు. ఈ ఆలయానికి సమీపంలోనే మనకి కాలభైరవ ఆలయం ఉంటుంది. ఈ కాలభైరవ ఆలయంలో మద్యం ప్రసాదంగా పెట్టడం విశేషంగా ఉంది. నాలుగవ జ్యోతిర్లింగం ఓంకారేశ్వరం. ఈ ఆలయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖాండ్వా జిల్లాలో ఉన్నది. ఇక్కడ స్వామి వింధ్య పర్వతాల శ్రేణుల్లో నర్మదా నది ఒడ్డున మనకి దర్శనమిస్తాడు. ఈ క్షేత్రంలో స్వామివారు 2 లింగాలుగా ఉండి 2 పేర్లతో పూజించబడతాడు. ఒక లింగాన్ని ఓంకారేశ్వరుడు అని, రెండవ లింగాన్ని మమలేశ్వరుడు లేదా అమలేశ్వరుడు అని పిలుస్తారు. ఈ ఆలయం 4 అంతస్తులుగా నిర్మించబడింది. మొదటి అంతస్తులో ఓంకారేశ్వర స్వామి, రెండవ అంతస్తులో అమలేశ్వర లింగం, 3, 4 అంతస్తుల్లో ఉపాలయాలు, శివుడు మరియు అన్నపూర్ణాదేవి ఆలయాలు ఉన్నాయి. ఈ క్షేత్రాన్ని శివపురి అని కూడా పిలుస్తారు. ఈ క్షేత్రం ఓంకార రూపంలో ఉండడం వల్ల దీనికి ఓంకారేశ్వర జ్యోతిర్లింగం అని పేరు వచ్చింది. ఈ జ్యోతిర్లింగం ఉన్న ప్రదేశంలో నర్మదా నది 2 పాయలుగా చీరి నర్మదా కావేరిగా ప్రవహిస్తుంది. ఈ 2 పాయల మధ్యలో ఉన్న ప్రదేశాన్ని శివపురి అని పిలుస్తారు. స్వామివారి అభిషేక జలం నర్మదా నదిలో కలవడం వల్ల ఈ నదికి ప్రత్యేక పవిత్రత సంతరిస్తుంది. ఇక్కడ ఓంకారేశ్వరుని దర్శించుకున్న వారికి పునర్జన్మ ఉండదని, అన్నపూర్ణాదేవిని దర్శించుకున్న వారికి ఆకలి బాధలు ఉండవని నమ్ముతారు.
మీలో ఎంతమంది ఓంకారేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. 5వ జ్యోతిర్లింగం వైద్యనాథ స్వామి. ఈ ఆలయం జార్ఖండ్ రాష్ట్రంలోని దేవఘర్ అనే ప్రాంతంలో ఉన్నది. వైద్యనాథ స్వామిని స్థానికులు బాబా వైద్యనాథ్ అని కూడా పిలుస్తారు. కొంతమంది వైద్యనాథ్ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని పార్లీలో ఉన్నట్టు చెప్తారు. జ్యోతిర్లింగ స్తోత్రం ప్రకారం పార్ల్యాం వైద్యనాథంచ అని చెప్పబడి ఉంది. అందుకే మహారాష్ట్ర పార్లీలో ఉన్న వైద్యనాథ జ్యోతిర్లింగమే అసలైన జ్యోతిర్లింగం అని జనాలు నమ్ముతారు. కానీ శివపురాణం, మత్స్యపురాణం, దేవి భాగవతం వీటిని ఆధారాలు చేసుకుని చూస్తే జార్ఖండ్ లో ఉన్న వైద్యనాథ ఆలయమే అసలైన జ్యోతిర్లింగం అని నిర్ధారించబడింది. అందుకే 5వ జ్యోతిర్లింగం దర్శించుకోవాలనుకునే వారు ఈ 2 ఆలయాలని దర్శించుకుంటారు. ఇక జార్ఖండ్ లో ఉన్న ఆలయ చరిత్ర చూస్తే ఇక్కడ రావణాసురుడు పరమేశ్వరుడికై తపస్సు చేసినట్టు తెలుస్తుంది. ఈ ఆలయంలో శివగంగా తీర్థం ప్రత్యేకం. రావణాసురుడు ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు ఈ ప్రదేశంలో నీళ్లు లేకపోవడంతో తన మోచేతితో మొత్తి ఈ తీర్థాన్ని సృష్టించినట్టుగా చెప్తారు. రావణాసురుడు ఆత్మలింగ కథ మనలో చాలా మందికి తెలిసినదే. తన తల్లి కోరికకై ఆత్మలింగం కోసం బయలుదేరిన రావణాసురుడు పార్వతీదేవి అందానికి ముగ్ధుడై పార్వతీదేవి కావాలని పరమశివుడిని కోరుతాడు. మహాశివుడు పార్వతిని రావణుడికి ఇస్తాడు. తిరిగి లంకకు వెళ్తున్నప్పుడు నారదుడు తనతో ఉన్నది పార్వతి కాదని తాటకి అని చెప్తాడు. పార్వతీదేవి పాతాళ లోకంలో ఉందని చెప్పడంతో పాతాళ లోకానికి బయలుదేరి అక్కడున్న మండోదరిని పార్వతి అనుకుని పెళ్లి చేసుకుంటాడు. తిరిగి లంకకు చేరుకున్న రావణుడిపై తల్లి ఆగ్రహించి ఆత్మలింగం తీసుకురమ్మని చెప్తుంది. అప్పుడు రావణుడు ఘోర తపస్సు చేసి ఎంతటికి శివుడు సాక్షాత్కారం కాకపోవడంతో తన 10 తలలను ఒక్కొక్కటిగా బలిదానం చేస్తాడు. దీనికి ప్రత్యక్షమైన మహాశివుడు ప్రసన్నుడై తనని యథావిధిగా చేస్తాడు. ఇక్కడ స్వామివారు వైద్యుడిగా వ్యవహరించడంతో వైద్యనాథ స్వామి అని పేరు వచ్చింది. మీలో ఎంతమంది 2 ఆలయాలు దర్శించుకున్నారో కామెంట్లో తెలియజేయండి. 6వ జ్యోతిర్లింగం నాగనాథేశ్వర ఆలయం. ఈ ఆలయం మహారాష్ట్ర రాష్ట్రంలోని ఔండాలో ఉన్నది. స్థానికులు ఇక్కడ మహాశివుని నాగనాథ్ అని, ఈ క్షేత్రాన్ని ఔండా నాగనాథ్ జ్యోతిర్లింగని, మరికొంతమంది ఔండా నాగేశ్వర జ్యోతిర్లింగ అని పిలుస్తారు. ఈ క్షేత్రం భూమి మీద ఏర్పడ్డ మొదటి జ్యోతిర్లింగ క్షేత్రంగా నమ్ముతారు. పాండవులు తమ అరణ్యవాసంలో భాగంగా దారుకావనంలో ఉన్నప్పుడు పాండవులే స్వయంగా ఈ ఆలయాన్ని నిర్మించినట్టు చెప్తారు. ఈ ఆలయంపై మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబు పలుసార్లు దాడులు చేసినట్టుగా చెప్తారు. ఇలా ఔరంగజేబు దాడులు చేస్తున్నప్పుడు ఒకనాడు చేతిలో త్రిశూలం పట్టుకుని ఒంటి నిండా పాములు ధరించి అఘోరాలు వాళ్లపై దాడి చేసి తరిమి కొట్టారు. అలా పలు దాడుల తర్వాత ఈ ఆలయం పూర్తిగా ధ్వంసం చేయబడింది. ఇండోర్ మహారాణి అహల్యాబాయ్ ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. ఇక ఈ ఆలయ చరిత్ర చూస్తే ఈ ఆలయంలో నంది శివుడికి ముందు భాగంలో కాకుండా వెనుక భాగంలో ఉంటుంది. దీనికి కారణం నామ్దేవ్ అనే మహాభక్తుడు ఒకనాడు శివుడు ముందు కూర్చుని పాటలు పాడుతూ ఉంటాడు. ఆలయంలో ఉన్న పూజారులు ఆలయం వెనక్కి వెళ్లి పాడుకోమని చెప్తారు. నామ్దేవ్ వెనక్కి వెళ్లి పాడుతుండటంతో శివలింగం హఠాత్తుగా వెనక్కి తిరుగుతుంది. అందుకే ఈ ఆలయంలో శివుడు వెనుక భాగంలో నంది ఉంటుంది. ఈ ఆలయాన్ని ఎంతమంది దర్శించుకున్నారో కామెంట్లో తెలియజేయండి. 7వ జ్యోతిర్లింగం రామనాథ స్వామి. ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని రామనాథపురం జిల్లాలో ఉన్నది. ఈ లింగం ఇసుకతో చేయబడినది. దీన్ని శ్రీరాముడు ప్రతిష్ఠించాడు. అందుకే దీనికి రామేశ్వరం అని పేరు వచ్చింది. ఇక ఈ ఆలయ చరిత్ర చూస్తే శ్రీరాముడు రావణుణ్ణి వధించిన తర్వాత సేతువుని దాటి భారతదేశానికి వస్తాడు. బ్రహ్మహత్య పాతకాన్ని తొలగించుకోవడానికి శ్రీరాముడు కాశీ నుంచి శివలింగం తెమ్మని హనుమంతుడికి ఆజ్ఞాపిస్తాడు. ముహూర్త సమయం దాటుతుండటంతో సీతాదేవి సముద్రంలో ఇసుకలింగాన్ని తయారు చేస్తుంది. దాన్ని రాముడు ప్రతిష్ఠించి పూజలు చేస్తాడు. ఇంతలో కాశీ నుంచి శివలింగాన్ని తెచ్చిన ఆంజనేయుడు కోపంతో ఆ ఇసుకలింగాన్ని తోకతో పెకలించాలని ప్రయత్నిస్తాడు. ఎంతటికీ సాధ్యం కాకపోవడంతో గర్వభంగమైన ఆంజనేయుడు ఇసుకలింగం పక్కన తాను తెచ్చిన శివలింగాన్ని ప్రతిష్ఠింపజేస్తాడు. రామేశ్వరంలో ఈ 2 లింగాలు ప్రతి ఒక్కరూ దర్శించుకుంటారు. రామేశ్వరంలో 21 బావుల్లో స్నానం చేయడం అత్యంత విశేషంగా చెప్తారు. వీటిలో స్నానం చేయడం వల్ల సమస్త బాధలు పోతాయని చెప్తారు. ఇక్కడ అమ్మవారు పర్వతవర్ధిని దేవిగా కొలువై ఉన్నారు. 8వ జ్యోతిర్లింగం కేదారేశ్వరుడు. ఈ ఆలయం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఉన్నది. ఈ ఆలయం చోటా చార్దంలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. హిమాలయ శిఖరంలో మందాకిని నది తీరంలో సముద్ర మట్టానికి సుమారుగా 3500 మీటర్ల ఎత్తులో ఉన్నది. గౌరీకుండ్ నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి గుర్రాలపై లేక డోలీల సాయంతో వెళ్లాల్సి ఉంటుంది. ఈ ఆలయం సంవత్సరానికి 6 నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది. విష్ణుమూర్తి నరనారాయణులుగా కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి లోక కళ్యాణార్థం ఈ లింగాన్ని ప్రతిష్ఠించినట్టు పురాణ గాథ ఒకటి ఉంది. పాండవులు ఈ ఆలయాన్ని స్వయంగా నిర్మించినట్టు చెప్తారు. అంతరాలయంలో నేటికి మనకి పాండవులు, ద్రౌపది విగ్రహాలు మనకి ఇప్పటికీ కనిపిస్తాయి. ఆదిశంకరాచార్యులు భారతదేశం మొత్తం పర్యటించి చివరిలో ఇక్కడ సమాధి చెందినట్లు చెప్తారు. 2013లో వచ్చిన భారీ వరదలలో వేలాది మంది చనిపోయారు. ఆ సమయంలో వరద నీటిలో ఒక పెద్ద బండరాయి కొట్టుకు వచ్చి ఆలయ వెనుక భాగంలో ఆగింది. ఈ రాయి వరద తాకిడికి తట్టుకుని ఆలయం ధ్వంసం కాకుండా కాపాడింది. ఈ రాయిని భీమశిల అని అంటారు. అప్పటి నుండి ప్రజలు భీమశిలను కూడా పూజిస్తూ వస్తున్నారు. ఇదే వరద సమయంలో ఆదిశంకరాచార్యులు సమాధి కొట్టుకుపోయినట్టు చెప్తారు.
మీలో ఎంతమంది ఈ ఆలయాన్ని దర్శించుకున్నారో కమెంట్ రూపంలో తెలియజేయండి. 9వ జ్యోతిర్లింగం త్రయంబకేశ్వరం. ఈ ఆలయం మహారాష్ట్ర రాష్ట్రంలోని నాసిక్కు సుమారుగా 28 కిలోమీటర్ల దూరంలో త్రయంబక్ అనే ఊరిలో ఉన్నది. ఈ ఆలయంలో శివలింగ పానపట్టం లోతుగా ఉండి 3 చిన్న చిన్న శివలింగాల రూపంలో ఉంటుంది. ఈ 3 లింగాలను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా కొలుస్తారు. గోదావరి నది జన్మస్థలం ఇదే. ఇక ఈ ఆలయ చరిత్ర చూస్తే పూర్వం గౌతమ మహర్షి, అహల్య ఇక్కడే నివసించేవారట. ఒకనాడు ఇక్కడ వర్షాలు లేక పంటలు పండగ కరువు నెలకొంది. దీనితో ఆ ప్రాంతంలో ఉన్న మిగతా ఋషులు వలస వెళ్లడం మొదలు పెడతారు. అది చూసిన గౌతమ మహర్షి తన తపశక్తితో తటాకాన్ని సృష్టిస్తాడు. ఊరిలో ఉన్న ఋషులందరూ ఆ నీళ్లను వాడుకుని పంటని పండిస్తూ తన జీవితాన్ని గడుపుతారు. గౌతమ మహర్షి పేరు పొందడం చూసి కొంతమంది ఋషులు స్వార్థంతో ఒక ఆవుని పంట పొలాలు నాశనం చేయడానికి పంపిస్తారు. పంట పొలాలను నాశనం చేయడం చూస్తున్న గౌతమ మహర్షి దర్పతో ఆవుని కొడతాడు. దానితో ఆవు మరణిస్తుంది. గోహత్య పథకం చుట్టుకున్న వారి ఇంట్లో ఎవరూ భోజనం చేయరు. దానికి గౌతమ మహర్షి ఎంతో బాధపడి మిగతా ఋషులను దానికి పరిహారం అడుగుతాడు. దానికి ఋషులు శివుడి జటాజుటంలో ఉన్న గంగలో స్నానం చేస్తే పరిహారం ఉంటుందని చెప్తారు. దానికి గౌతమ మహర్షి బ్రహ్మగిరి పర్వతంపై శివుడి కోసం ఘోర తపస్సు చేస్తాడు. పరమశివుడు బ్రహ్మ, విష్ణు సమేతంగా ప్రత్యక్షమవుతాడు. గౌతమ ముని తన కోరిక చెప్పడంతో మహాశివుడు తన తల వెంట్రుకతో బ్రహ్మగిరి పర్వతంపై కొట్టి గంగను పారేటట్టు చేస్తాడు. అందులో స్నానం చేసి తన గోహత్య పాతకాన్ని పోగొట్టుకుంటాడు. అందుకే దీనికి గోదావరి అని, గౌతమి నది అని పేరు వచ్చింది. త్రయంబకేశ్వరుని దర్శించుకున్న వారు తప్పకుండా గోదావరి పుట్టిన చోటుకు వెళ్లి దర్శించుకుంటారు. ఈ నీళ్లు తలపై చల్లుకుని స్నానం చేస్తారు. గౌతమ మహర్షి కోరిక మేరకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఇక్కడ కొలువయ్యారు. మీలో ఎంతమంది ఈ ఆలయాన్ని దర్శించుకున్నారో కామెంట్లో తెలియజేయండి. 10వ జ్యోతిర్లింగం భీమాశంకరుడు. ఈ ఆలయం మహారాష్ట్రలోని పూణేకు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న సహ్యాద్రి పర్వతంపై ఉన్నది. తెలుగు రాష్ట్రాల నుంచి పూణే చేరుకోవడానికి మనకి ట్రైన్స్, బస్సెస్, ఫ్లైట్స్ అందుబాటులో ఉన్నాయి. పూణే నుండి భీమాశంకర్కి చేరుకోవడానికి పొద్దున్న 5 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు గంటకు బస్సు ఉంటుంది. ఇక్కడ స్వామివారిని దర్శించుకున్న వారికి భూత ప్రేత బాధలు ఉండవని చెబుతారు. ఇక ఈ ఆలయ చరిత్ర చూస్తే పూర్వం సహ్యాద్రి పర్వతంపై భీముడు అనే రాక్షస బాలుడు ఉండేవాడు. అతని తల్లి పేరు కర్కటి. ఒకనాడు భీముడు ఆటలాడుతూ తన తల్లితో తన తండ్రి ఎవరు అని అడుగుతాడు. దానితో కర్కటి, నాయన, నా తండ్రి పేరు కర్కటుడు, తల్లి పేరు పుష్క. నన్ను ఎంతో ప్రేమగా పెంచి విరాటుడు అనే దానవుడికి ఇచ్చి పెళ్లి చేశారు. శ్రీరాముడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు నా భర్తను సంహరించాడు. ఒంటరిగా ఉన్న నన్ను చూసి రావణుడు తమ్ముడైన కుంభకర్ణుడు నన్ను బలాత్కారం చేస్తాడు. కుంభకర్ణుడి వల్ల నేను గర్భవతినయ్యాను. అయితే రాముడు మీ నాన్నతో పాటు మీ పెదనాన్నను కూడా చంపాడు అని చెప్తుంది. ఇది విన్న భీముడు ఆగ్రహంతో బ్రహ్మకై 1000 సంవత్సరాలు తపస్సు చేసి అంతులేని సైన్యాన్ని వరంగా పొందుతాడు. దేవలోకంపై దండెత్తి ఇంద్రుణ్ణి ఓడిస్తాడు. ప్రస్తుతం ఈ ఆలయం ఉన్న చోట సహ్యాద్రి పర్వతంపై సుదర్శనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. భీముడు ఆ రాజుపై దండెత్తి యుద్ధంలో గెలిచి రాజుని కారాగారంలో వేస్తాడు. రాజు గొప్ప పరమశివుడు భక్తుడు అవ్వడంతో ఆ కారాగారంలో మట్టితో శివలింగాన్ని చేసి పూజిస్తూ ఉంటాడు. దానితో భీముడు ఆగ్రహించి కత్తితో దాడి చేస్తాడు. ఆ కత్తి శివలింగానికి తగిలి ఒక నాటు పడుతుంది. దానికి ఆగ్రహించిన పరమశివుడు తన విశ్వరూపంతో భీముడిని సంహరిస్తాడు. ఈ విషయం తెలిసిన కర్కటి తన కుమారుడికి మోక్షం ప్రసాదించమని పరమశివుడిని కోరుతుంది. తన భక్తురాలైన కర్కటి కోరికను ఒప్పుకుని పరమశివుడు భీమునికి మోక్షం ప్రసాదిస్తాడు. భీముని పేరుతోనే ఇక్కడ భీమాశంకరుడుగా వెలుస్తాడు. అందుకే ఈ ఆలయాన్ని దర్శించుకున్న వారికి గ్రహ పీడ బాధలు, శత్రు బాధలు ఉండవని చెప్తారు. మీలో ఎంతమంది ఈ ఆలయాన్ని దర్శించుకున్నారో కామెంట్లో తెలియజేయండి. 11వ జ్యోతిర్లింగం కృష్ణేశ్వరుడు. ఈ ఆలయం మహారాష్ట్ర రాష్ట్రంలోని ఔరంగాబాద్కి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేరూల్ అనే గ్రామంలో ఉన్నది. ఈ ఆలయానికి చేరుకోవాలనుకునే వారు ఔరంగాబాద్ ట్రైన్ లేదా బస్సులో చేరుకుని అక్కడి నుండి కృష్ణేశ్వర్ చేరుకోవడానికి ఫ్రీక్వెంట్ గా బస్సులు అందుబాటులో ఉంటాయి. ఈ ఆలయానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో చరిత్ర కలిగిన అజంతా ఎల్లోరా గుహలు కూడా ఉన్నాయి. ఈ కృష్ణేశ్వర ఆలయం దేవగిరి కొండలపై వెలిసింది. ఇక ఈ ఆలయ చరిత్ర చూస్తే పూర్వం ఈ ప్రాంతాన్ని సుదంగుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతని భార్య పేరు సుదేహ. వీళ్ళిద్దరూ గొప్ప శివభక్తులు. వీరిద్దరికి సంతానం కలగకపోవడంతో సుదేహ తన చెల్లెలైన గ్రీష్మను సుదంగుడికిచ్చి వివాహం చేయాలని నిర్ణయిస్తుంది. కానీ సుదంగుడు సవతి పోరు చాలా ఇబ్బందికరమైనదని ఒప్పుకోడు. సుదేహ తాము ఎప్పుడు గొడవ పడమని, సంతోషంగా ఉంటామని సుదంగుడిని ఒప్పిస్తుంది. గ్రీష్మను వివాహం చేసుకుని వాళ్ళకి ఏడాదిలో సంతానం కలుగుతుంది. చుట్టుపక్కల వారు సుదంగుణ్ణి, గ్రీష్మను పొగుడుతుండడం చూసి సుదేహకు ఈర్ష్య కలుగుతుంది. ఒకరోజు గ్రీష్మ సంతానాన్ని సుదేహ చంపి శివతీర్థంలో పడేస్తుంది. ఆ బాధతో గ్రీష్మ శివుని స్తుతిస్తూ తన అక్క వల్ల ఇలా జరిగిందని వేడుకుంటుంది. దానికి శివుడు ప్రత్యక్షమై
ఆగ్రహంతో సుదేహను తన మూడవ కన్నుతో భస్మం చేయడానికి చూస్తాడు. అప్పుడు గ్రీష్మ తన వల్లే శివ సాక్షాత్కారం జరిగిందని తనను వదిలిపెట్టమని చెప్తుంది. పరమశివుడు ప్రసన్నుడై సుదేహను విడిచిపెడతాడు. మరణించిన సంతానాన్ని తిరిగి బతికిస్తాడు. అప్పుడు గ్రీష్మ కోరిక మేరకు పరమశివుడు కలియుగాంతం వరకు తాను ఇక్కడే గిషమేశ్వరుడుగా కొలువై ఉంటానని వరమిస్తాడు. కాలక్రమేణా జనాలు కృష్ణేశ్వరుడు అని పిలుస్తున్నారు. ఈ ఆలయం మహమ్మదీయుల దాడుల్లో పలుసార్లు ధ్వంసం చేయబడ్డది. చివరిగా ఇండోర్ మహారాణి అహల్యాబాయి ఈ ఆలయాన్ని తిరిగి నిర్మించారు. 12వ జ్యోతిర్లింగం కాశీ విశ్వేశ్వరుడు. ఈ ఆలయం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో ఉన్నది. ఈ ఆలయం భారతదేశంలోని అతి పురాతన ఆలయాల్లో ఒకటి. కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం ఎప్పుడు ఏర్పడిందో ఎవరికీ తెలియదు. ఈ ఆలయానికి చేరుకోవడానికి మనకి తెలుగు రాష్ట్రాల నుంచి డైరెక్ట్ ట్రైన్స్, ఫ్లైట్స్ అందుబాటులో ఉన్నాయి. ట్రైన్లు ఈ ఆలయానికి చేరుకోవాలనుకునే వారికి సుమారుగా 35 నుండి 40 గంటల సమయం పడుతుంది. ప్రతి హిందువు ఖచ్చితంగా దర్శించుకోవాలనే ఆలయం ఇది. గంగానది ఒడ్డున ఉన్న ఈ ఆలయం అతి పురాతన క్షేత్రాలలో ఒకటిగా, 12 జ్యోతిర్లింగాలలో ఒకటి, మోక్షాన్ని ప్రసాదించే సప్త మోక్షపురులలో ఒకటిగా ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ గంగా నదిలో స్నానం చేసే వారికి సమస్త పాపాలు తొలగుతాయని చెప్తారు. ఈ క్షేత్రంలో గంగా హారతి ప్రత్యేకం. మనకి కొన్ని శ్లోకాల ప్రకారం కాశీలో మరణించిన వారికి మోక్షం ప్రసాదిస్తుందని చెప్తారు. అందుకే కోట్లాది మంది భక్తులు తమ చివరి రోజుల్లో కాశీలో నివసించాలని ప్రయత్నిస్తారు. కాశీలో మణికర్ణిక ఘాట్లో నిత్యం శవాలు కాలుతూనే ఉంటాయి. ఈ క్షేత్రంలో అన్నపూర్ణాదేవి వరము వల్ల ఎప్పటికీ అన్నానికి లోటు ఉండదు. దీనికి శివపార్వతుల ఒక చరిత్ర ఉన్నది. ఒకనాడు పరమశివుడు సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి మాయే, అన్నం కూడా మాయే అని చెప్తాడు. దానికి ఆగ్రహించిన పార్వతి కాశీ క్షేత్రం వదిలి వెళ్లిపోతుంది. తాను కాశీ క్షేత్రం వదిలి వెళ్లడంతో తినడానికి కూడా తిండి లేక కరువుతో అలమటిస్తారు. అప్పుడు శివుడు తన తప్పుని ఒప్పుకొని అన్నపూర్ణాదేవి వద్ద భిక్షాటన చేసినట్టు మనకి చరిత్ర చెప్తుంది. అందుకే కాశీలో ఎప్పుడు కరువు ఉండదు. ఈ ఆలయం కూడా మహమ్మదీయుల దాడుల్లో పలుసార్లు ధ్వంసం చేయబడ్డది. ఇండోర్ మహారాణి అహల్యాబాయి ఈ ఆలయాన్ని తిరిగి నిర్మించారు. అహల్యాబాయి ఈ ఆలయాన్నే కాదు, సోమనాథ జ్యోతిర్లింగాన్ని, కృష్ణేశ్వర ఆలయాన్ని కూడా నిర్మించారు. దీనితో 12 జ్యోతిర్లింగాల ఆలయాల వివరాలు పూర్తవుతున్నాయి. 12 జ్యోతిర్లింగాల స్తోత్రం. సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యం మహాకాలం ఓంకారేత్వ మమలేశ్వరం ప్రజ్వల్యం వైద్యనాథం చ డాకిన్యాం భీమశంకరం సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే వారాణస్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే హిమాలయేతు కేదారం కృష్ణేశాంచ శివాలయే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః సప్తజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. ఇది 12 జ్యోతిర్లింగ స్మరణం సంపూర్ణం. ఈ స్తోత్రం పఠించిన వారికి 7 జన్మల పాపం తొలగిపోతుందని చెప్తారు. నెక్స్ట్ వీడియోస్లో మిగతా ప్రసిద్ధ క్షేత్రాల గురించి తెలుసుకుందాం. మీరు ఎన్ని జ్యోతిర్లింగాలు దర్శించుకున్నారో కామెంట్లో తెలియజేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.